వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఘాటు విషయాలు ప్రజాప్రతినిధులే ప్రజలకు బోధించాల్సింది పోయి ఒక డర్టీ మైండెడ్గా వైఎస్ఆర్సీపీ నాయకులు, మనం గతంలో ఒకసారి చూసుకుంటే అంబటి రాంబాబు గారితో మొదలైంది, దాని తర్వాత విజయసాయి రెడ్డి గారి టాపిక్ ఒకటి వచ్చింది, దాని తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారిది కూడా ఆయన పదవి తీసేసి ఆ టాపిక్ కూడా అక్కడితో ఎండ్ అయింది. మరి ఈరోజు చూసుకుంటే రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు ఫోన్లో తన దగ్గర పనిచేస్తున్న ఒక ఆఫీసర్ని బలవంతంగా లొంగ తీసుకొని వీడియో కాల్లో ప్రైవేట్ పార్ట్స్ చూపించి చాలా అసభ్యకరంగా మాట్లాడిన వీడియోస్ విజువల్స్ కూడా వచ్చాయి, మీరు కూడా చూశారు. దానికి సంబంధించి మనతో పాటుగా మాట్లాడటానికి టీడీపీ సీనియర్ లీడర్ నెల్లూరు శివనాగేంద్ర గారు మనతో పాటుగా ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, అసలుకి ఏ రకంగా తీసుకోవాలి ఈ అనంతబాబు టాపిక్ని, మీరేమంటారు? ఈరోజు మనం అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మహిళలు బయటకు వచ్చే పరిస్థితి, గతం వైసీపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలు బయటికి రావాలన్నా, పిల్లల స్కూలు పంపించాలన్నా, అదేవిధంగా పిల్లలు ఈరోజు స్కూల్ నుంచి బయటకి రావాలన్నా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనం బయటకు వచ్చాం. అయినా సరే ఈరోజు వైసీపీ నాయకులు మటుకు ఆ ప్రవర్తనలో నుంచి ఎటువంటి మార్పు రాలేదు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మా గురజాల నియోజకవర్గంలో గతంలో దాచేపల్లిలో ఘటన జరిగింది సార్. ఆ ఘటనలో చూస్తే గనక ఒక మహిళని సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేస్తే 2014 మన చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేశారు, అదే విధంగా జలపతి శ్రీనివాసరావు గారు కమిటీ వేశారు. ఈ కమిటీలకు భయపడి అతని ఉరేసుకున్నటువంటి పరిస్థితి, ఉరేసుకొని చనిపోయాడు. వీళ్ళందరూ వస్తే నా పరిస్థితి ఏంటి, నన్ను బతకనిస్తారా, నేనే ఎలాగైనా నా ప్రాణం పోతుందని చెప్పేసి అతను భయంతో ఉరేసుకున్నాడు. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న దాని గురించి మీరేమంటారు? ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ తర్వాత ఆ పార్టీ క్యాడర్ తన పదవిని తీసేసి ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది. మరి ఇతన్ని చేస్తున్న వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. అతని ఫోన్లోనే అంటే దాని గురించి చెప్పాలన్నా కూడా చాలా అసభ్యకరంగా అనిపిస్తుంది. ఆయన ఫోన్లోనే ముద్దులు పెట్టడాలు, ప్రైవేట్ పాటలు చూపించాలి, ఇలాంటివి చేశాడు. దీని గురించి మీరేం చెప్తారు? నేనేం చెప్తాను సార్, తెలుగు మహిళలుగా అతను ఒక మనిషి అయితే ఇలా ప్రవర్తించడు. తనకి పిల్లలు తల్లి ఉంది, ఆడపిల్లలు తనకు కూడా ఉంటారు, చెల్లిలో లేదంటే కూతుళ్ళు అక్కలో ఉంటారు సార్. ఒక తల్లికి కొడుకే, ఒక మానవ మృగం ఈ రోజు ఆ విధంగా ప్రవర్తిస్తా ఉంది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అయితే వదిలిపెట్టరు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఈ లోపు యాక్షన్ తీసుకొని ఇబ్బంది పడే కంటే అతనంతటా అతనే సూసైడ్ చేసుకొని చనిపోవడం మంచిది. అంటే మరి ఇంత జరిగినా కూడా ఆ వీడియో మార్ఫింగ్ జరిగింది, మాట్లాడింది నేను కాదు అన్న విధంగా అనంతబాబు కామెంట్స్ అయితే ఉన్నాయి. మరి దీని గురించి మీరేం చెప్తారు? మార్ఫింగ్ చేయడం, వాళ్ళు వీడియోలో ఏ విధంగా అయినా సరే వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కూడా వాళ్ళకి వెనతో పెట్టిన విద్య వైసీపీ వాళ్ళకి. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏ మహిళ కూడా ఈ విధంగా జరిగిందని ఎవరు బయటకు వచ్చి చెప్పరు. ఇలా మార్ఫింగ్ చేస్తుంది కూడా వాళ్ళే. ఓకే, అంటే అతను గంజాయి కేసులో కావచ్చు, గంజాయికి మద్దతు ఇస్తుంటాడు, రంగురాళ్ళు అంటున్నారు. అంతేకాకుండా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అతి కిరాతకంగా అక్కడి నుంచి తోసేసి చంపేస్తారనేసి ఆయన పైన రూమర్స్ అయితే చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా దాగున్నాయంటారు? గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఎందుకని మాట్లాడలేదు? వీళ్ళని ఎందుకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు? వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు సార్, వాళ్ళు చేసే పనులు అవి కదా. అతను హత్యలు చేయడం, అత్యాచారాలు చేయించడం అని కూడా జగన్మోహన్ రెడ్డికి అలవాటేగా. ఈ రోజు కొత్తగా మనం చెప్పుకోవడానికి ఏముంది వాళ్ళ గురించి? అంటే సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, అంబటి రాంబాబు కూడా మనం చూసాం, మల్లెపూల రాంబాబు మారిపోయాడు. ఆ రోజు మనం గోరంట్ల కూడా చూసాం. ఆ రోజు గోరెంట్ల గోవర్ధన్ రెడ్డి గారి గురించి అంటున్నారా మీరు? గోరెంట్ల గోవర్ధన్ రెడ్డి గారి గురించి అంటున్నారా? గోరెంట్ల గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా మీరు? ఓకే, చెప్పండి. ప్రవర్తించాడా, మానవ మృగం ప్రవర్తించింది. అటువంటి వాళ్ళకి మాత్రమే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వాళ్ళు సపోర్ట్ చేశారు. అటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు నీచైనటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీలోనే ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులే ఇలా చేస్తుంటే పబ్లిక్ పరిస్థితి ఏంటి? పబ్లిక్ అసలుకి వీళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు కనిపిస్తే రాళ్లతోటి, కర్రలతోటి, చీపురులతోటి కూడా మహిళలు వెంటబడి కొట్టేటువంటి పరిస్థితి వైసీపీ వాళ్ళు తెచ్చుకుంటారు. ఈ రోజు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే ఇదే విధంగా కనుక పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇదే జరుగుద్ది. ప్రతి చోట ఇదే జరిగింది రాష్ట్రంలో. అంటే దువ్వాడ శ్రీనివాస్ మ్యాటర్కి జరిగి కొద్ది రోజులు కూడా అవ్వలేదు, మరి కొద్ది రోజుల కాలంలోనే ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? కీచకుడు గతంలో మనం వినేవాళ్ళం సార్,
కీచకుడు అనేది మన చిన్నపిల్లలప్పుడు మనోళ్ళు చెప్తా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు, మహాభారతంలో రామాయణాల్లో చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళు రియల్ గా కీచకుడు ఎలా ఉంటాడో మనం చూపిస్తున్నాడు ఇప్పుడు. మహిళల చేత తన్నులు తినే కాలం వైసీపీ వాళ్ళకి దగ్గర పడింది. అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. వాళ్ళ కాష్టం కానీ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ రోజు. అంటే ఇంట్లో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు. మరి ఇక్కడ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని దీని గురించి మాట్లాడట్లేదు అంటారు? అతను సపోర్ట్ చేస్తాడంటే ఏం మాట్లాడతారు సార్? సపోర్ట్ చేసేది జగన్మోహన్ రెడ్డి. కొత్తగా వాళ్ళకేం చెప్తాడు? మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కడైనా సరే ఒక తప్పు జరిగిందంటే వాళ్ళ మీద వెంటనే యాక్షన్. మా హోంమంత్రి అంతా గారు కానివ్వండి, అట్లనే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విత్తిన మీద వెంటనే యాక్షన్ తీసుకుంటారు. వెంటనే వేస్తారు, స్క్వాడ్ వేస్తారు, వెంటనే కమిటీలు వేస్తారు, కేసులు పెడతారు, అక్కడి నుంచి పంపిస్తారు. అంటే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, సీఎం గారు అందరూ కూడా ఎలక్ట్ అవుతారు. ఆ విధమైనటువంటి పరిస్థితి మన జగన్ ప్రభుత్వంలో లేదు, వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు. వాళ్ళు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళకి. అంటే ఎక్కడ చూసినా కూడా ఈ విధమైన ఘటనలే బయటకు వస్తూ ఉన్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో వీళ్ళు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేశామని చెప్పుకుంటున్నారు. మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఈ జరిగినవన్నీ ఏంటంటారు? ఏ విధంగా తీసుకోవాలి? 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి కాదు సార్. అత్యాచారాలు, నేరాలు, దోచుకోవడం, దాచుకోవడం, ఇదే చేశారు వాళ్ళు. 5 సంవత్సరాల్లో అదే జరిగింది కాబట్టి ఆ అలవాటు ఇంకా మార్చుకోలేదు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది అధికారులు కూడా మార్చుకోవట్లేదు. వాళ్ళ పద్ధతుల్లోనే, వాళ్ళ అనుసరణలోనే ఉంటున్నారు. మమ్మల్ని ఏం చేస్తారు నేను కూడా ఆలోచిస్తా ఉన్నారు. చాలా చోట చూసాం మనం. మన డాక్టర్ వేరే రాష్ట్రంలో కూడా చూసాం, వేరే చోట కూడా ఒక మహిళ డాక్టర్ ఏ విధంగా ప్రవర్తించారు, ఎలా చేశారో కూడా. చాలా మంది ఏం చెప్తున్నారు సార్, ఒక వార్నింగ్ అని చెప్తున్నాం. మేము తెలుగు మహిళగా ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎవరైనా సరే వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసిన అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, యంత్రాంగం కానివ్వండి, అదే విధంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ పద్ధతి మార్చుకోండి. లేదంటే మటుకు మహిళల చేత చీపుర్లు కట్టండి, ఖచ్చితంగా మీరు తన్నులు తిని ఖచ్చితంగా వాళ్ళు పంపేస్తారు కూడా. మహిళల జోలికి వస్తే ఇలా ఉంటుంది అనే భయ భ్రాంతులకు గుర్చేసి మరి వాళ్ళ నడురు బళ్ళాలను ఉరి తీయాలని కూడా కోరుతా ఉన్నాం మేము. అంటే కోల్కతా జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో కావచ్చు, నిన్న అస్సాంలో కావచ్చు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ అక్కడ చేసింది గుర్తు తెలియని వ్యక్తులు. కానీ ఇక్కడ చూస్తే ప్రజాప్రతినిధులే ఇలా హింసలకు గురి చేస్తుంటే మహిళలకి, మరి మహిళలకి రక్షణ లేదు కదా? అదే సార్ నేను చెప్పి ఇప్పుడు రోజు వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులను మనం చెప్తా ఉన్నారు. మీరు గుర్తు తెలియని వ్యక్తి ఈ రోజు కాదు రేపైనా బయటకు వస్తారు, ఎక్కడికి పోరు. ఈ రోజు తెలిసిన మనుషులే ఒక ఎమ్మెల్యేగా ఒకళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు ఒక మహిళలకి ఒక తండ్రి లాగా లేకపోతే ఒక అన్నలాగా ఉండి నియోజకవర్గాన్ని పరిపాలించాలి. ఈ రోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే కనీసం పశువుల కంటే హీనంగా అయినటువంటి పరిస్థితి వాళ్ళ బతుకుతా ఉన్నారు. ఎందుకు సార్? వాళ్ళ నటి బజార్లో వాళ్ళు ఉరి తీస్తే కనుక ఈ రాష్ట్రం బాగుపడుద్ది. వైఎస్ఆర్ గవర్నమెంట్ లోంచి కూడా ప్రతి ఒక్కరు బయటకు వస్తారు, భయభ్రాంతులతో పనిచేస్తారు ప్రతి ఒక్కరు. కానీ టీడీపీ వాళ్ళ నాయకులు కానివ్వండి, మా ఎమ్మెల్యే కానివ్వండి, అట్లాగే ఎంపీలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరినైనా సరే వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నారు. అంటే ఇంత దారుణానికి పాల్పడుతున్నారు కదా, అసలు వాళ్ళ ధీమా ఏంటి? ఈ నిజాలు బయటకు వచ్చిన తర్వాత కూడా మొన్న దువ్వాడు చూస్తేనేమో నన్ను ఈ ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు, అందుకనేసి నేను వెళ్ళాను, నన్ను చూసుకుంది ఆమె అనేసి చెప్పారు. మరి ఈ రోజు చూస్తేనేమో అనంత్ బాబేమో వీడియో నేను కాదు మార్ఫింగ్ చేశారు, నన్ను బెదిరించారనేసి మాట్లాడుతున్నారు. వీటి గురించి మీరేం చెప్తారు? కాలం సమాధానం చెప్పింది సార్. ఈ రోజు తప్పించుకోవాలని వాళ్ళు అనుకోవచ్చు, కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకొక అలాంటి పని చేయాలంటే ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటారు. ఇంకోటి చేయాలన్న కూడా భయపడే పరిస్థితి వస్తుంది. మా హోంమంత్రి గారు కూడా అలాంటి పరిస్థితి చర్యలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అని చెప్పేసి తెలియజేస్తాం. అంటే మేడం ఫైనల్ గా మరి వీళ్ళు ఇన్ని తప్పులు చేస్తున్నారు, ఈ తప్పులకి ముగింపు ఎప్పుడు అంటారు? ఇంకా ముగింపు వస్తుంది సార్, తొందరపడే పని లేదు. తొందరపడితే మనకి ఎప్పుడు పొద్దుకోకదండి. వాళ్ళకు కూడా సమయం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మార్ఫింగ్ వీడియో అన్నారు కదా, అది కూడా తేలుస్తారు మా చంద్రబాబు నాయుడు గారు. ఏం వదిలిపెట్టరు, వాళ్ళంతా చూస్తారు ఖచ్చితంగా. వాళ్ళ మార్ఫింగ్ వీడియోనా అది ఖచ్చితంగా రియల్ వీడియోనా అనేది తేలుస్తారు. మా హోంమంత్రి గారే వదిలిపెట్టరు. ఆవిడ కూడా మహిళే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కనీసం దళిత మహిళ అంటే అంత చులకన, మహిళలంటే అంత చులకనగా ఉందా? మహిళలంటే ఏంటో తెలుగు మహిళలుగా మా మహిళ హోంమంత్రి గారు తేలుస్తారు, వాళ్ళంతా చూస్తారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళ జోలికి వెళ్ళాలంటే ఏంటో నిప్పులాగా కణికల్లాగా వాళ్ళని కాల్చు తింటుందని కూడా అటువంటి పరిస్థితి తీసుకొస్తారని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ శివనాగేంద్ర గారు.
చూసారు కదా, ఈ అనంతబాబుకి సంబంధించి మహిళలకి రక్షణ లేకుండా అయిపోయింది. ప్రజాప్రతినిధులే ఇలా మారితే మరి ఇంక పబ్లిక్ ఎలా, వీళ్ళు పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? దారుణంగా ఆయన వీడియోలో ఆయన ముద్దులు పెట్టడం, ప్రైవేట్ పార్ట్స్ చూపించడం, ఇలా చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు గారి పైన గతంలో డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన కూడా మీరంతా చూస్తూనే వచ్చారు. కాకపోతే ఈ చంపి డోర్ డెలివరీ చేయటం అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి వాళ్ళకి అలా చెల్లుబాటు అయిందని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రన్ అవుతుంది. మరి దీనికి సంబంధించి ఆ ఉద్యోగిని బెదిరించి బలవంతంగా లొంగ తీసుకొని ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ అనంతబాబుకి శిక్ష పడుతుందా లేదా అనేసి ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే ఆయన చెప్తున్నాడు, ఆ వీడియోలో నేను కాదు మార్ఫింగ్ చేశారు, నన్ను బెదిరించారు అనేసి చెప్పాడు. ఆయన డబ్బులు ఇచ్చానని కూడా చెప్పారు.